సిటిఎం గంగా జాతర అనేది నెక్స్ట్ రాబోయే 3 రోజుల్లో ఉండబోతుంది. 3, 4, 5 అండ్ 6 కూడా ఉండబోతుంది. సో దీని గురించి ఎటువంటి జాగ్రత్తలు భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏ జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేది ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నుంచి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాందినీ బండ్లు అనేది కట్టినప్పుడు ఎటువంటి అప్సీన్ డ్యాన్సెస్ కానీ లేకపోతే ఎటువంటి పొలిటికల్ సాంగ్స్ అనేటివి లేకోకుండా చూసుకోవాలా. గంగ జాతర అనేది కంప్లీట్ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజల్ని మేము కోరుతున్నాము. ఇది కాకోకుండా క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ వాల్యుబుల్స్ చైన్ అవ్వచ్చు, లేదా ముక్కు పుడకలు అవ్వచ్చు, రింగులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా సేఫ్గా పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇట్లా పిక్ పాకెటింగ్ అనేటివి జరగకోకుండా ఉండడానికి మేము కంటిన్యూగా మఫ్టీ పార్టీలో మా ఎస్బీ వాళ్ళు ఉంటారు, మా సివిల్ పోలీసులు ఉంటారు. వీటితో పాటు డ్రోన్ సర్వేలెన్స్ అనేది కూడా మనం ఈసారి పెట్టడం అయితే జరుగుతుంది. ఇది కాకోకుండా చాందినీ బండ్లు పెట్టే వాళ్ళైతే ఏదైతే పర్మిసబుల్ హైట్ ఉంటుందో ఆ హైట్కి మించి పెట్టుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పైన ఏదైనా ఎలక్ట్రిక్ వైర్స్కి తగలడము అట్లాంటిది ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్స్ అట్లాంటివి ఏం జరగకోకుండా ఉండాలంటే ఏదైతే పర్మిసబుల్ హైట్ లిమిట్ ఉందో దాన్ని తప్పకుండా పాటించాలి. ఇది కాకోకుండా నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలన్నామో సో డెఫినెట్గా అదే విధంగానే చేసుకోవాలి. ఎటువంటి న్యూసెన్స్ కానీ, ఎటువంటి డ్రంకెన్ కండిషన్లో ఏదైనా గొడవలు చేయడం కానీ ఇట్లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయము. ఎవరైనా కానీ ఇట్లాంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ కానీ న్యూసెన్స్ క్రియేట్ చేయాలనేది చూస్తే మాత్రం డెఫినెట్గా కూడా లాఫుల్గా స్ట్రాంగ్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ భక్తులకు కూడా ఏదైతే కూడా అసౌకర్యం అనేది కలగకోకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేది కూడా మనం ప్రాపర్గా పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ దీనికోసం బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దీంట్లో మళ్ళీ కూడా లోపల టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి ఇష్యూ కూడా జరగకోకుండా సీసీ కెమెరా మానిటరింగ్ అనేది దానికి ఒక కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కాకోకుండా ఇంకా మెయిన్ ఏంటంటే ఈ 2, 3, 4 రోజులు ఏంటంటే కొంచెం